ఓకే. స్టడీ అయింది. ఓకే. స్టార్ట్ అయింది. మూకం కరోతి వాచాలం పంఖుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. ప్రియాత్మ స్వరూపులందరికీ శ్రీ శ్రీ యోగి వేమన భగవానుని మంగళాశిస్సులు, నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. కూటికి వగలేక కూర్చున్నవానికి ఆడుదాని మీద ఆశగలదే, అన్న మదము చేత అఖిల మదంబులు విశ్వదాభిరామ వినురవేమా. ప్రజాకవి దివ్యజ్ఞాన రవి విను. పేదరికంతో బాధపడుతూ కూటికి జరుగుబాటు లేకుండా అతిథి అభ్యాగతులకే పీడకడ అన్నం పెట్టలేని స్థితిలో బాధపడి ఉన్నవారికి మన్మథ వికారం కలిగి స్త్రీ మీద ఆశ పుట్టి ఉండే అవకాశమే లేదు. కాన సృష్టిలో పెక్కు మదాలు అన్నీ కూడా ఈ అన్నం ఉన్నదనే అహంకారం చేతనే కలుగుతున్నాయి. ఈ రహస్యాన్ని తెలుసుకొని భోగలాలసత్వం విడనాడి పరమాత్మ వైపు కన్ను కలిగి అరివర్గం రూపుమాపమంటున్నాడు మన వేమన్న. మహాయోగి భగవాన్ వేమన కూటికి ఆశ లేకున్నప్పుడు ఒక అడుదాని మీదనే కాదు, దేని యందు కూడా ఆశ ఉండడానికి వీలుండదు. ఈ కారణంగానే కాబోలు బ్రహ్మపుత్రుడైన భృగువు ప్రథమం తపస్సు చేసి అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోవడం జరిగింది. అంటే తాను తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి అందించాడు. పంచకోశములన్నీ పరబ్రహ్మ స్వరూపంగా మొట్టమొదట గోచరించి తదుపరి నేతి న్యాయంతో సర్వము పురుషోత్తముడైన ఈశ్వరుడే ఆ పరబ్రహ్మమే అని గ్రహించడం జరిగింది. శివుని అనుభవంబు సృష్టిలోపలలేక సంశయంబు చెడదు సాధకునకు, చలగు దివ్యలేక చీకటి పాయున విశ్వదాభిరామ వినురవేమ. శివస్వరూప విజ్ఞాన భూప విను. శివదేవుని గూర్చిన సుజ్ఞానము సాక్షాత్కారము ఏమాత్రం లేకుండా ఈ సృష్టిలోని సాధకులకు ఏమాత్రం అనిత్య వస్తువుల యందు మోహం అనేది విడిపోదు. మోహంతో కూడిన సంసార నాశనానికి నిత్యానిత్య వస్తువు తత్వానుభవం కంసారి సుదర్శనం ఏ విధంగా చూసినా శరణ్యమే అవుతున్నది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యత్ శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని అర్జునుడు నారాయణుని పాదపద్మములకు శరణ్యమైనట్లు దీపకాంతి లేని చోట చీకటి ఏ విధంగా ఆవరిస్తూ ఉంటుందో ఆ విధంగా భగవాను చేతన స్వరూపుని స్వానుభవం అవగాహనకు రాకుండా జీవన్ముక్తి అనేది లభించదు. జీవుడు సాక్షాత్తు దేహోపాధితో ఉన్నప్పటికీ జీవోపాధి అయిన దేహము అచేతనమే అయి ఉన్నది. అట్టి చేతనాశక్తి అయిన పరమేశ్వరుడు
దేహోపాధి ధరించిన జీవరూపమై ఉండి ఉన్నాడు. చేతనానుభవం లేకుండా జీవుడు సాక్షాత్తు చైతన్య స్వరూపుడైన శివస్వరూపాన్ని అజ్ఞానం చేత దర్శింపలేకపోతున్నాడు. చైతన్యం శివుడే. శివానుభవం పొందకపోతే జీవుడు జీవుడే కానీ శివుడు కాడు. ఈ సుజ్ఞానమే సర్వజగాలకు శాంతిని ప్రసాదిస్తూ ఉన్నది. ఇదే జీవన్ముక్తికి మార్గమై ఉన్నది. జ్యోతి స్వరూపం అనుభవం కాని సాధకునకు ముక్తి లేదనడే చీకటి అజ్ఞానము వెలుగుతూ కూడిన స్వానుభవమే సుజ్ఞానమని చెప్పడం. ఈ పరమోపదేశమే జయరూప ధ్యానంగా సాధకుడు నిలుపుకోవాలి. ఆ పైన సమాధి జ్ఞానం అనుభూతమవుతుంది. ఇంద్రియముల చేత ఎగ్గొందుచుండెడు వెర్రి మనుజుడేల వెదకు శివుని, ఇంద్రియముల రోసి ఈసుని చూడుడి విశ్వదాభిరామ వినురవేమ. జితేంద్రియ సంచారి సద్బ్రహ్మచారి ఇంద్రియ శబ్దాదుల వలయైన మాయావాగులలో పడి కీడు అనుభవించుతూ విషయానురాగుండై అదే స్వర్గమని విహరిస్తూ ఉన్నటువంటి అజ్ఞాన మానవుడు శివుని గూర్చిన జిజ్ఞాసతో జ్ఞానం కలిగి ఆయన స్వరూపాన్ని ఇంద్రియ వ్యామోహ దూరుడై ఈశ్వరుని దర్శించుమని వేమన సూచన. సాధారణంగా మానవుడు ప్రమాదముల నుండి త్వరితగతి తప్పించుకో చూస్తూ ఉంటాడు. కాబట్టి విషయభోగములు పశుతుల్యములని, అనగా కడు తుచ్చమైనవని వాటిని నిందిస్తూ వాటి యందు ఇచ్చ పూర్తిగా వైరాగ్యంతో విడిచిపుచ్చి, అంటే ఈ సృష్టిలో ఏదేనూ శాశ్వత సుఖం అందియజాలదని, ప్రతిదీ వాంఛాపూరితము దుఃఖపూరితమైనదేనని, వాటి యందు మమత్వాన్ని విడనాడి ఈశ్వర రహస్యం తెలుసుకోవడంకై పాటుపడవలసిందని మాయాపతి అయిన భగవంతుని శరణదొచ్చవలను. అంటే దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని భగవంతుడు ఎప్పుడు మాయకు అధిష్టానంగా ఉండి మాయకు లొంగడు. మాయకు లొంగేవాడు కేవలం జీవుడే. తత్వగురుని బోధ తలక్రిందులయ్యుండు అన్నట్లుగా విషయతత్వచింత అమృతత్వ చింతన కావలసి ఉన్నది. బోయవాడైన వాల్మీకి నారదోపదేశం చేత నోరు తిరగక మరామ అని తరచుగా చదువుగా అది విరామమెరుగున రామయ్య, అంటే ఆత్మారామమై కవిబ్రహ్మ ఋషి అయిన వాల్మీకి చేత రామాయణమై అది యుగయుగాలకు కళ్యాణకారకమై విరాజిల్లుతున్నది. శివానుభవమే భవానుబంధాన్ని తెగదరించి ఆత్మస్వరూపాన్ని అవగతం చేస్తుంది. మరి ఇటువంటి స్థితే సత్యశివసుందరంగా ఉంటుంది. కానలేడు నుదురు కర్ణముల్ వీపును, కానలేడు నుదురు కర్ణముల్ వీపును, నెరులు కానలేడు నెత్తి మీద, తన్నుగానలేడు తత్వమే మెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. గురుమూర్తి అఖండ కీర్తి విను. మానవుడు సాధారణంగా తనకున్న అవయవాలలో నోరును లేదా ముఖాన్ని, చెవులను, వెన్నును, నెత్తి మీద వెంట్రుకలనే సరిగా తన నేత్రద్వయంతో చూడలేకపోతున్నాడు. ఇటివాడు తన యందున్నట్టి అవయవాలనే గుర్తించలేనప్పుడు ఇక తత్వం అంటే ఏమిటో ఏ విధంగా తెలియగలుగుతాడు అంటూ ప్రశ్నిస్తున్నాడు వేమన్న. ఈ పద్యంలో వేమన అవిద్యాబద్ధుడైన జీవుని గూర్చి తీవ్రంగా హేళనతో వ్యంగ్యంగాను పరిహసిస్తున్నాడని జిజ్ఞాస గల పఠితుడు తప్పకుండా
ఆత్మానాత్మ వివేకే గుర్తించగలుగుతాడని నా అభిభావం. ఎట్లంటే త్వమాంసమేదోస్తి పురుష రాశి అయిన ఈ శరీరమునందు దురభిమానమైన ఆత్మబుద్ధిని విడువలేకనే యావజ్జనులు సంసారబద్ధులై నాది నేను అనే తాపత్రయాలతో అట్టడుగునబడి దుఃఖితులై మృత్యువాత చెందుతున్నారు. స్థూలదేహాదీంద్రియములు, పంచతన్మాత్రలు, పంచకోశములు అన్నింటినీ తెలుసుకొని స్వసత్తా శూన్యములైన ఈ దేహాది విషయక్రమమెల్లా భ్రాంతిమయంగా భావించి అహంకారపూరిత అధ్యాసములకు లోనై ఇదే నిజమనుకుంటున్నారు. ఇటు వారికి బ్రహ్మతత్వ స్వస్వరూప జ్ఞానం గగనశూన్యమేనని వేమన ధర్మోపదేశం. ఇలా దేహం మొదలు ఇంద్రియాది తత్వాలు 5x5 25 తత్వాలు, అంటే 5 5 25 తత్వములకు అతీతమైన ఈ త్రిగుణాతీతమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని శత్రువర్గాన్ని తుదముట్టించి దుర్గుణాల నుండి వైదొలిగి చేయించి శాంతిశ్రేలతో జీవించవలసింది అన్నాడు అని ఈ పద్యం ద్వారా వేమన మనకు అందించే ఆత్మజ్ఞానం సుఖకామన. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాతగాదు. వ్రాత కదుడు కర్త చేతకు తాకర్త విశ్వదాభిరామ వినురవేమ. త్రిగుణాతీతుడవైన వేమన్న విను. బ్రహ్మ వ్రాసిన వ్రాతను బట్టి దైవం వరాలు ప్రసాదిస్తూ ఉంటాడు. మరి ఆ వ్రాత మంచి చెడులు చేతలను అనుసరించే ఉంటాయి. అట్టి చేతలకు కర్త నీవే అయినా నీకెలా జరగాలనో నిర్ణయం ఆ బ్రహ్మవ్రాత మీద ఆధారపడి ఉంటుంది, తెలుసుకో. మరి ఇక్కడ బ్రహ్మ ఎవరు? ఈ లోకమున ఎవరికైనా వారి వారి తలవ్రాతను అనుసరించే దైవం వారికి వరాలు ప్రసాదిస్తూ ఉంటాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఎవరికి వారు చేసుకున్న కర్మలను బట్టే వాళ్లకు సంబంధించిన కర్మల యందు కర్తృత్వం ఏదైతే ఉన్నదో అదే వాళ్లకు తగ్గ వ్రాత అవుతూ ఉంటుంది. అట్టి వ్రాతకు పుట్టుక లేనివాడైన బ్రహ్మదేవుడు కర్త అయి ఉన్నాడు. బ్రహ్మ పేరు అజుడు. అజుడు అంటే జన్మ లేనివాడు అని అర్థం. అయితే తన కర్మకు తానే బాధ్యుడు అంటున్నాడు, అవుతున్నాడు కూడా. ఇంతేగాని వేరే తనకు లేదా తమకు ఇంకా ప్రత్యేకించి విధివ్రాత అనేది ఒకటి ఆరోపించబడి లేదు అంటాడు. అయితే కర్మయోగ రహస్యాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపగా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా తప్పదన్నా అనేది లోకోక్తి కాదది హితోక్తి. కావున ఈ జన్మలో మానవుడు బుద్ధి వివేకంతో చేసిన కర్మఫలము ఈ జన్మలోనే కాక రేపు రాబో జన్మకు అనుభవించు కర్మఫలంగా దైవమిచ్చే వరంగా ఉంది. పూర్వజన్మలలోని కర్మల ఫలమే తమ వ్రాతలను అనుసరించి పొందబడే దైవంగా ఉన్నాడని, తాను చేసుకున్న చేతలే తనకు వ్రాతలు అవుతున్నాయని, వేరే అపోహలతో కూడి అదృశ్యంగా నడిపించుతుండే కనబడని చెయ్యేదో నడుపుతుంది నాటకం. ఆ నాటకానికి నువ్వు నేను కీలుబొమ్మలం, ఆటబొమ్మలు అనే విధివ్రాత లేదంటున్నాడు మన అవధూత కవి వేమన్న. నీ గత జన్మ కర్మఫలమై ఈ జన్మ ప్రారంభం నుండి నీకు అనుకూలమై అవసరమైతే బలీయమై ఉండి కూడా దాని ప్రకారమే నీ నడవడి ఉంటుంది అంటున్నాడు. ఇక్కడే బ్రహ్మ కర్తృత్వం వ్రాత కజుడు కర్తగా సెలవిచ్చాడు. అలా వ్రాత కజుడు కావటం కూడా నీ చేతనే చేయబడిన కర్మల కర్తృత్వ ఫలమే నీకు ఈ ప్రస్తుత జన్మయందు వర్తమానంగా ప్రసాదింపబడుతున్నది తప్ప వేరే ఏదీ లేదని రూఢార్థం తెలుపుతున్నాడు. జన్మ ఏదైనప్పటికీ తన కర్మఫలమే తనకు అన్ని విధాలా వ్రాత అవుతున్నది. కష్టే ఫలి శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం. పనియే పరమాత్మ.
అనే ఆర్యోక్తుల సారాంశమే ఈ పద్యం ద్వారా వేమన విశదీకరించే వేదార్థం. ఈ సత్యాన్నే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 15వ శ్లోకం ద్వారా తెలియపరిచాడు. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అన్నాడు. పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే అని మరొకచో చెప్పబడింది. పూర్వజన్మలలో మన ద్వారా జరిగించిన మంచి చెడ్డల కర్మే దైవమని చెప్పబడుతున్నది. ఆ దైవం ఏమిటో ఎట్టిదో తెలుసుకుందాం. దైవం ఎవని కర్మఫలం అంటే పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, అట్టి దానిని స్వీకరించడం లేదు. ఎందుకనగా ఎవరి అజ్ఞానం వారిని వెన్నంటి వారి యందున్న ఆ పరమాత్మ తత్వమైన జ్ఞానాన్ని కప్పివేస్తూ ఉంది. అందువల్ల జీవులు భ్రమలకు లోనై మూఢులై మోహం పొందుతున్నారు. విశ్వమునందున్న ఈ స్థావర జంగమాత్మకమైన చరాచర ప్రాణికోటిలో ఏ ఒక్కని పుణ్యపాపములను వాటి ఫలాలను పరమాత్మ స్వీకరించడం లేదు. ఇదిగో నీవేదైనా చేయుము, నీకేమి బాధ లేదు, నేను స్వీకరిస్తాను అని ఏ దైవం అనడు. కాకపోతే సాక్షిమాత్రంగా చూస్తుంటాడు. అందులకే సూర్యభగవానుడు దైవం మరియు కర్మసాక్షి అంటే నీ పాపపుణ్యాలను కనిపెడుతుంటాడు. ఇట్టి ఎడ ఈ సమస్త ప్రాణులను ఏ కారణం చేత మోహం పొంది నరకగ్రస్తం అవుతున్నవో ఆ కారణాన్ని సక్రమంగా తెలియాలి. ఆ తెలియడం ఎట్లు అంటే ఏ ప్రాణి అయినా మొట్టమొదటి సచ్చిదానంద పరబ్రహ్మ సుఖస్వరూపమే, ఘనస్వరూపమే. కానీ దృశ్య పదార్థమైన ఈ జగద్వస్తువు కానే కాదు. నాశము లేని సనాతన తత్వమే కానీ నాశవంతమైన దేహము కాదు. ఈ కీలక సత్యం అనాది రూపమైన మాయ అనే అజ్ఞానం చేత మరుగునబడి జీవునకు ఎరుక రాకపోతున్నది. త్వం స్వరూపమైన జీవత్వమును మునిగి తత్స్వరూప స్పృహను కోల్పోయి మరపు చేత పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే పాహి మురారే అని శ్రీ ఆదిశంకరుల వారు అన్నట్లు జనన మరణ జరారోగముల చేత చిక్కి శల్యమై బహుయోనుల పడుతున్నాడు. సారభూతమైన సంసారం నందు రాజులాగా ప్రవర్తించలేకుండా పోతున్నాడు. ఎప్పుడైతే జీవుడు పురుష ప్రయత్నం చేత ఆత్మజ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉన్నాడో అప్పుడే తన నిజస్వరూపాన్ని పొందగలుగుతున్నాడు. అన్నింటికి అతీతుడై త్రిగుణరహితుడై నిజశాంతిని పొందుతున్నాడు. జీవాత్మలు ఈ విధంగా పుణ్యపాప కర్మలను వాటికి అవియే నిర్వహించుకుంటూ తత్కర్మల స్వభావ ఫలాలను అనుభవిస్తూ ఉన్నవి. కావున వీని యందు పరమాత్మకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం అనేది లేదు. వీటి ఏడ స్వీకృతి కానీ తిరస్కృతి కానీ లేదు. కాబట్టి మానవులు సదాచార సంపన్నులై సద్గురువులను సత్శాస్త్రాలను అనుసరించియో లేక స్వయముగా ప్రయత్నశీలులై బుద్ధిని ఆత్మ సంస్కారంతో నింపి సాక్షాత్కార జ్ఞాన సముపార్జనం చేసి ఆరోపిత దైవాన్ని తద్వారా పరిత్యజించి అంతర్జ్ఞానానికి ఉత్సహించి ఉద్యుక్తులై తరించాలి అంటున్నాడు. మహాభారతంలో దీనికి సంబంధించిన మంచి పద్యం ఒకటి ఉంది. కర్మమున పుట్టు జంతువు కర్మమునను చెరించుచుండు కర్మయే దైవం కర్మమే సుఖదుఖములకు కారణమధిప అంటాడు. కాబట్టి కర్మమే దైవం, వేరేది ఏమి లేదు. అది నువ్వు ఎలా చేసుకుంటే, నువ్వు ఎలా మలుచుకుంటే అలా నీకు అది పనిచేస్తూ ఉంటుంది, దాని ప్రభావమే. కాబట్టి కర్మ దైవం అని నమ్మి నువ్వు ఆ దైవంతో విలీనమై నువ్వు జీవన్ముక్తిని అనుభవించి ఆ పరమాత్మ స్థితిని, ఆనందాన్ని, సుఖశాంతుల్ని పొందాలని వేమన మనకు అందించే వేదాంతం. ఇది సత్యం శివం సుందరం.